సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే మనం అయితే రోస్ వైజ్ చూసుకోవాలి లేదా కాలమ్ వైజ్ చూసుకోవాలి. సో రోస్ వైజ్ చూసేటప్పుడు ఫస్ట్ ఎడిషన్ చూసాం. ఫస్ట్ 2 నెంబర్ ఎడిషన్ చేస్తే థర్డ్ నెంబర్ రావాలి. సో ఈ విధంగా ఈ 2 నెంబర్స్ ఎడిషన్ చేస్తే మనకి ఇది బిగ్ నెంబర్ వస్తుంది, ఇది స్మాల్ నెంబరు. సో లెస్ దెన్ చేసిన సమ్ 40 అంత వస్తుంది. సో అలా కాలేదు, ఈ విధంగా చూసినా కాదు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ 20th ఫస్ట్ కాలం చూద్దాము. 23rd ఉంది కదా, ఈ 23ని ఇంటూ చేద్దాము. మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది? 46 వస్తుంది. ఓకేనా. ఈ 34ని డివైడెడ్ బై చేద్దాం. డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది? 34 is divided by 2 అంటే 17. సో ఈ 46 + 17 is equal to 63 వచ్చింది కదా మనకి ఫస్ట్. సో అట్ ద సేమ్ టైం థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్ చేస్తే మనకి 27 × 2 is equal to 54. అట్ ద సేమ్ టైం 18 కూడా మనం డివైడ్ బై చేస్తే ఏమొస్తుంది? 18/2 is equal to 9. సో ఈ 2 నెంబర్ని యాడ్ చేస్తే ఏమి వస్తుంది? 63 వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 31 మల్టిపుల్ చేస్తే ఈజ్ ఈక్వల్ 31 2 is 62. అట్ ద సేమ్ టైం 28 డివైడెడ్ బై చేస్తే 28/2 డివైడెడ్ బై చేస్తే 14. అంతే కదా. ఇప్పుడు 62 + 14 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందో మనకి? 76. సో మనకి ఈ మధ్యలో నెంబర్ ఆన్సర్ వాల్యూ 76.